Tuna suye nami itu na bena nam dang bena sele bang saro yang nyang lebe do online intang berna lagi yer bena bang hedap sele nyang tu gam lebe den ఒకసారి టైటిల్ కినాల్ బలక హెడ్డింగ్ బేరా లేఖనాల ప్రకారం ఈ సమాజంలో మన మంచి పేరు పొందడం ఎలా బైబిల్ నుండి రైతా కంబోలం సిరి ఆ మంచి పేరు రావాలి కనవడాలే కానీ చాలా మంది మంచి పేరు పొందడానికి ప్రయాసపడుతున్నారే చెప్ప ప్రయాసపడతారా లేదా చాలా ఎందుకంటే నేను కంబోలం కినాల్లో బడో సుగంధ తైలం కంటే మంచి పేరు చాలా మంచిది అన్నమాట జైతంజనంటే కరుకు నిన్న జాత అది దాంట్లో నేను వెళ్ళను మంచి పేరు ఎలాగా సమాజంలో ఉండాలో దేవుని పట్ల ఉండాలన్నది అలే నేను చెప్తుండే సన లగా బెన్న బ్రో డోన్లే కితునా బెన్నాలి అయ్యర్బా ఏరోంగ్ నేను అడుగుతుని గోకుతుని డోంగ్ మసెంత బెనన మండం బెనప్సలే బంసరోయం తిలనస డోంగ్ మసెంత ఇవా సిరం men sirim jana ban sering bangsanya anyaman anyang ben da jingna bangsa gam laga mang tuan len tena nyanang ber kambol nagi lai do ateng bi ting sering jamang tung sanai sai da ga anyaman da jinga bangsa gam laga mang tuan len galam ben apsere nam bangsa royon anyang lai sa do nam sentam wa kang kudub len wa bangsa anyaman nyang ben apsele aman dong leng guding lele irse odar lengam bangsanya man yang binap sele kakalda agi lain gamang tung ateng man raji galam maranji jerang den kitung galam maranji radu maranji gamang maranji jerang den seditin awar lengan gamang tung alenji amam bangsanya man yang binap sele guding lena sedong nama sentai yang gamang tung bangsanya anyaman yang binap sele meyang nebendaku kang mang tung na medina nyeng nebendaku kanap sele ten awon namji bangsal amdang bina monna naji intiaji boga emri jangadan anjero mebbe bebab loga mangtung mebbe bajjan sri kanumbri gamangtung sonman anin baralene kuna kuddu sonman abaran sri amna lannale dong nyen rama nyani jangde benana obding tan nyani nyen sata tanang tay bindo amna berna marende dokam benana susuna sri tanaku siko jamna nyanale gam ruang desanam lamar jamne agar bertenai amen bangsa nami alen tene bangsanya yang gerak kiran ba bokud bagu asudana boilenga ikena ఓకే గొప్ప ఐశ్వర్యం కన్నా మంచి పేరు వెండి బంగారాల కన్నా కంటే దయయు కోరిదగినది ఇక్కడ దయ ఉంది మంచి పేరు ఉంది ఇక్కడ వెండి బంగారాలు కన్నా దయ తర్వాత మంచి పేరు కూడా కోరిదగినది అన్నమాట దీన్ని ఎలా అల్లేన్ జీవిస్తేనే కనబడాలి కానీ అల్లేన్ మంచి పేరు సంపాదించవచ్చు తర్వాత మంచి పేరు మన జీవితంలో రుజు కనపరచుకోవచ్చు అనేది నేర్చుకుందాం అయితే నమ్మి కనాబెన్ అంజరంగ్ అబ్లింగ్ బినామం ఒక ఉదాహరణ కనాయం లేని నేత సీజన్ ఏ సీజన్ ఇది చీపర్ కొట్టే సీజనే చెప్పం చీపర్ కొట్టే సీజన్ చీపర్ కొట్టే క్రమంలో వేరు వేరు విధాలు కొడతాం ఏ చెప్పం కొంతమంది డునీరా ఏతజీ కొంతమంది జలేరు ఏతజీ అడేతగా అడేజా బట్ ఎలాగే నరికినే కానీ గలంగల్ల బర కరెక్షన్లు ఉంటాయి కదా ఓడైతే తేం చేతవే కునాయంలో కానీ ఫస్ట్ ఏ జాబ్ అయ్యారని ఏం చేశానంటే ఫస్ట్ టైం కదా తనకి నేను అబ్బరేలా అనమాట ఇంత అయితే మోసుకొని అప్పంగా కొంతరాన్ని కూడా వండోతాను మా నుంచి అడిగి డరిగినాయి అజలే ఎందుకు అనేసి నవ్వారు ఎందుకు కూడుకుని అది సెల్లే కాబట్టి మొత్తం సెల్లైతే అది సెల్లే అసలు అయినది ఉంటుంది కునింబరి అల్లేన్ ఎలాగ నరికినే వస్తువు నుంచి సెల్లేతండి చెల్లితోట సెల్లే కాకపోతే నావుల పాలు అవుతాం అంతే ఏ చెప్పం డో కరెక్ట్ చేసుకొని మళ్ళా అమ్మే అవకాశాలు ఉంటుంది ఇలాగా ఉంటుంది వస్తువులు
కదా. తర్వాత అల్లేన్ అదొకటి ఉదాహరణ. ఎన్లాగా నరికినే కానీ ఎలాగైనా చెల్లైతే పద్ధతి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ చిండ్రి ఇంజనీర్ బరా సాంగిన్ పెంతున్ యా ఇంజనీర్ బ్లౌజ్ ఉంటుంది. ఇంజనీర్లు ఇచ్చేస్తారా? ఏది అవసరం? కోల్తన అవసరం కదా అసలైనది. ఇంజనీర్ తీసేవి నా ఎలా కొడతారో చెప్పం. అయితే నేను న్యంజంగ్ లేనండి పసీన తెలియదు కానీ అంతగా. అయితే కొత్తలోను చాలా మంది డోక్రీ భోజన్జీ పంగ్లాజీ కొట్టే క్రమంలో అసూయాత గడియలో అలాగుంటుంది. అయితే అబ్బాయి అయ్యన్న అది పల్లాయి మొత్తం కొట్టేశాను కానీ కొలత లేకుండా కొట్టేశాను. అరీ విధంగా ఆశిస్తాను నత్తే భయ రీతిడంగా అనమాట. అది అయిపోయింది. అయిపోగానే వేసాను, తీసుకెళ్ళింది, వేసుకుంటూ సాలలేదు. అప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసి చూడబోయి మొన్న పంగ్లా ఇంజనీర్ బాగా కొట్టువా అనేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏదో తేడా ఉండొచ్చు అనేసి నాకు అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత మరి ఆ అత్త కూడా ఇచ్చింది, అత్త చాలలేదు. అడ్జస్ట్ అవ్వడం కష్టం అన్నమాట చెప్పం. అందుకే కొలత చాలా అవసరం. ఒకసారి మళ్ళీ ఏమైందంటే కటింగ్ అవ్వకపోతే ఎలాగైనా సమస్యలు వస్తుంది. ఇంకొక అబ్బాయి బ్లౌజ్ దజింగీర అయితే కానుకొని డిగ్నే ఇటు మరి ఖాళీయే ఇంత వచ్చిందనమాట. అది లగ్ కూడా అబ్బాయి అయితే అలా ఉంచేసింది. దక్కువైతే అన్న సూజింతే అది ఏతిగాం పల్లగాం కావాలి నొబ్బలేగాం చెప్పం. అలా గుండిపోయింది అనమాట. తర్వాత చెప్పింది ఎలాగంటే పాంగైతులో సింగ్ ఆ సూజి అయితే మా ఆంగ్లా అనుకున్నా అని నేను ఎంతో బాధపడింది. తర్వాత కరెక్ట్ చేసి ఇచ్చినాం అనమాట. కానీ గోయ్ అలాని వస్తువుని చేస్తే కరెక్ట్ చేయొచ్చు. అలాగే మన జీవితాలు కూడా కరెక్ట్ చేయడానికి ఆల్రెడీగా అది తెగొట్టేసి పడింది అనమాట. అది లేఖనంలో ఉంది. చెప్పం మన జీవితం అల్లే నమ్మ ఇష్టానుసారంగా జీవించినే ఎన్నేగోయ్ బ్రతికితే కానీ చేరుకోవాల్సిన చోట చేరలేము. అంతేనా చేయాలి, కరెక్షన్ అవసరం కదా. ఎత్తిగోయ్ అల్లని అతిథిబిన్నే ఆ సాంగీజీ కొరతాను తేడా వస్తాయని వేసుకోలేము. దేవుడు కూడా మనకి కొలత ఇచ్చాడు. ఏడిచ్చాడు? కొలత. అని సరిపడితేనే వాళ్ళు తీసుకుంటాడు. ఆమనీయం కూడా ఏదో తేడాలు వచ్చింది అనుకో తీసుకోము. చెప్పం తీసుకోకుండా అని ఎర్రబిన్నెని ఆడిని కరెక్ట్ చేస్తాడు. కానీ ఆమె అడుకోతే మనం కరెక్ట్ చేసుకోపోతే అనిలే కరెక్ట్ చేసుకోవడానికి అవదనమాట. అంతే నచ్చలే. చాలా సీరియస్గా అల్లేన్ బ్రతికే సమయం ఇది. తేనా జనం నాత్ర నామని ఎలాగ నరికినే కానీ ఎలాగని చెల్లేదు. చెప్పం చిండ్రింజనండే ఎంతో కొద్ది గొప్ప తేడదేని అలా ఎలాగని బంసాలే ఎసెత్తింది. కానీ బ్రతుకు మాత్రం చాలా కష్టం అన్నమాట. అంతిన్న గురించి అలా ఇప్పుడు నేర్చుకుపోతున్నాము. నేను తైలము, సుగంధ తైలము కంటే మంచి పేరు ఎంతదా? మంచి పేరు మంచిది. సుగంధ తైలమన్ సిరిమం పోతే అబ్బోడాబిన తెలిసిన సిరిమన బోడాబిన్నామంట. సిరిమం బోడాది కానీ అజ్జో నా తలనొప్పి వచ్చేస్తుంది కదా. కనింబురి సిరిమ్మెన అందరికీ ఇష్టపడతాము. అయితే గోయ్ కనాస నిర్మం కన్నా ఏమి గొప్పదట? మంచి పేరు గొప్పది. అంతేనా సెల ఆ మంచి పేరు ఎలాగో మనకు వస్తుందో నేర్చుకుందాం. అయితే తేనెటకడో జనంబీర్ కంబోలిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరుదగినది. కనుంబరి కంబోలింగ్ అంటే కొనప్సేల. అయితే దీన్ని పొందడం ఎలా అనేది జైతలింగ్ ఇత్తబడో అబోయ్ భాగం లేగన్ కినోల్బా సామెతల గ్రంథము 3 అధ్యాయం 3 నుండి 6 వరకు చదవండి ఒకసారి. ఎలా మనం దీని మంచి పేరు పొందుకోవచ్చు అనేసి అల్లే తేనే అనిడండేలే.
ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము నీకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను చలనము చేయును. చెంతుమమ్మ తేనెలకి ఇవ్వడం మంచి పేరు పొందడం ఎలాగా అన్నది తేనెకి వెళ్ళి 4 గంటకోతాను ఏ చెప్పో లంకాంచన అత అవసరం దయను సత్యమును ఎన్నడు నిన్ను పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. అల్లే సేను చూడంతేనే చక్కాలనే తిరుగుతుబే లోడని చెప్పారా తెంబే విలువైనది ఏ చెప్ప విలువైనది ఏ దయ అనట. దయ ఒక విలువైనది సత్యం, దాన్ని పోనీయకూడదు గమతెండకు. తర్వాత జైతాంగిలి బిండే వాటిని కంఠభూషణంగా ధరించుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము. దయ సత్యం అది మర్చిపోకుండా మనలో ఉంచుకోవాలన్నమాట. తర్వాత కునాతి ఉండి మరి జైతాండకు 4 గంట అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. ఎవరి మీద కూడా మంచివాడుగా అనిపించుకోవాలి. కొంతమంది తన కీతోని విషయంలోనే సాల్వగా అమ్ముతుంది. దేవుడు 2 విధాలుగా అపసంతి అవుతాను. సత్తం గీతుని స్మృతిని అంటే బైబిల్ ఒప్పుకోవడం లేదు. ఏ చెప్పండి, బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే అమన్ కితువుని అగలంలోని అమన్ ఎలాగ జీవించాలో కనోడాలని కూడా ఆ విధంగా జీవించి చూపించాలన్నమాట. ఒకడు మంచి మార్గంలో నడిపించాలంటే నడిపించేవాడు కూడా మంచివాడై ఉండాలి. ఏ చెప్ప వంతునస్సలే తేనే దేవుని దయ యందును మనుషుల వాళ్ళ దృష్టి యందును నీవు దయ నొందిన వారే మంచివాడవని అనిపించుకుందువు. మంచివాడుగా కితువ నాగనికి లేక మన నాగనికి మంచివాడుగా ఉండాలి. మంచివాడుగా ఉండాలంటే దయా సత్యమును అనుసరించాలి. దాన్ని మన హృదయంలో ఉంచుకోవాలన్నమాట. సత్యం అగరంగం అమన్ జినాడీలిగా నామేంగబిన్ సత్యం అనేది ఎర్జోల్డా మర్గి ఏ చెప్ప బ్రతకాలి. తర్వాత దయ ఒకడి మీద అసూయేమని ఉంచుకోవాలి. నాకు బతకతే సార్లే నీ గురించి ఎందుకు నాకు పట్టించుకోవాలి అనే స్వభావం ఉండకూడదు. ఒకవేళ అయితే ఒకండీలు బిన్న దేవుడు ఇష్టపడడు. ఏ చెప్ప ఆమన్ గల్లమండకు బనుడిండకు బరొక కీతు నాత్యంతే అసోయ్ నాలో లేనిది నీది ఉంది బిండో కునావి విషయం లేని ఆమె కూడా దయ చూపించాలి, ఒకరిని ప్రేమించాలన్నమాట. కునేనేగోయ్ మనరాంజనంటే నీకు ప్రేమించినట్టుగా ఉండాలి, కితువంజనంటే నామన్ భయపడినట్టుగా ఉండాలి. అంతే, 2 వైపులు మంచిగా కనిపించాలంటే అలాగే జీవించాలన్నమాట. ఏ చెప్పం అలా కితువ సత్తం పోడాలి చాలులే నేను గర్భిరి నాటుకుని ఎవరి నాకు సంబంధం లేదు గమత అనుకో కితువున బోడా అనమాట. ఏ చెప్పం దేవుని దృష్టిలో బాగుండదు. సొత్తంగా మన స్వార్థ ప్రియులుగా మిగులుంటావు. ఇంతనచ్చేలే కనుంబురి ఎడ్డకోలెంబే 2 వైపులు మంచిగా ఉంటేనే మంచి పేరు వస్తుంది. గనులు అయితే సారీ అమ్మ, అక్కడ 1వ సామెలు ఉంటుంది. బాలుడు సామెలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వరదిల్లుచుండెను. తేన నీడండేలే సామెలు ప్రవక్త కోలే అని చిన్నప్పుడే ఇతువు నాగనికి లేంగో మనరంజాగనికి లేంగ ఎత్తేలాని అని మెచ్చబడ్డాడు అన్నమాట. వర్దిల్చు మరంలే ఎర్ర గమ్మంగంలే తన ఒప్పులేంగంటే అంత నీదోలంటే ఎత్తిగోయ్ నువ్వు నేను కూడా సమాజంలో కానీ దేవుని దృష్టిలో కానీ మంచి పేరుగా పొందాలంటే మంచి పేరు పొందాలని దేవుని విడిచిపెట్టకూడదు. మరి మంచి పేరు పొందాలని మనరాంజి అధికంగా ప్రేమించకూడదు. ఏ చెప్పు మనరాంజి కితూన ఆయుసం తినంబరి మనరాంజి మన పనులు జరిగించాలన్నమాట. కునేనేగోయితే కనోడాలే నెత్తిలంక తినలే బంసా మరిగే గణితాన్ని ఎత్తాడే జా కనాతే కితువున అభ్యర్థన సరింగ్ రావాలి గమగాలు బంసన బంసజనం లేని నాకు ఇట్లే తేనే కితువుగా అమంగ్ సరింగ్ మనరాంజి అమంగ్ సరింగ్ ఎత్తిండేలు కనాని అసూయేమన్య కనుంబరి కితువుగా అమంగ్ లేగన్ మంచిగా ఉండాలి, దేవుని వైపు కూడా మంచిగా ఉండాలి. అప్పుడు వల్లనే ఎత్తిండేలం తింగాలి పిండే. కానీ సుగంధ తైలమ్మ కన్నా అలా నంజంలేం చేతితే మంచిగా ఉంటుంది. ఓడాలేగన్ తినం ఏం లేగన్ అసూయం లేగన్ రారాయి లేగన్ సత్య విషయంలో కానీ అసూయమైన విషయంలో కానీ అన్నీ సక్రమంగా ఉండాలి. తర్వాత లూకోకం బౌలిగంటే జరంటే జీసిన అపూర్తి నయం లేగన్
తేనెటకు లూకో కంబోlan లూకోస్ వార్త 2:53 52 లూకోస్ వార్త 2:52 ఇంకేనా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. భూత దయబాత వర్ధిల్చుండెను. యేసు ఈ భూమిలో భూలోకంలో ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో వారి దయలో వర్ధిల్చుండెను. అంటే కితుగన్ iangam dakoni benden mointe itu mandaran jamanglin iangam dakolin benden ఆ మోయింతే జో ఆ రీతిగా జీవించగలిగారు అన్నమాట. కనింబురి అల్లెన్ జీవించగలిగితేనే అల్లెన్ ఏం యాంతబే ఇతాన్యం బంసాన్యమన్ యాంతబే. ఇప్పుడు మన పిల్లలు మంగ్లుంగ్లేన డకోలేన్ ఇష్టానుసారంగా జీవించేది జనకం మళ్ళీ బోడాయిపో ఆమె నోలంగా మసాగాలం కానీ ఒక పక్క వెళ్ళి మంచిగా జీవిస్తే ఓకే ఆవతల వ్యక్తి మెచ్చుతాడు జోడేజా ఆనందనామం బాన్ సరిగా అడ్డుకోను కానీ మా దగ్గర వచ్చి బాగా ఉంటాడు గంతజీనే అక్కడ బాగుంది కానీ ఇక్కడ బాగలేకపోతే అలా బోడాలని తెంపం. కనుంబరి కాకుండా ఏంటంటే సరి సమానంగా బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. దేవుని వైపు మంచిగా ఉంటే మానవుల వైపు కూడా బాగుండాలి. ఈ సంఘం ఇక్కడ సంఘంలో బాగుంటేనే వేరే సంఘంలో కూడా బాగుండాలి. చెప్ప కనుంబరి తర్వాత ఎక్కడో అల్లే మంచిగా ఉండి సంఘంలో అసలు పట్టించుకోకపోతే లేదేపో మంచి పేరు రాదు. అక్కడ మంచి పేరు ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. ఇంతనసలే దేని కంబోళ్ళని ఆడుకునేదంటే దేవుని నుండి మానవుల నుండి దయ పొందిన వారుగా ఉండాలి. ఓ పర్వతగై కనాడాంగడ పర్వతగై కనాని అన్ని దాంట్లో మనతో కలిసి కట్టుకుంటారు. అక్కడ వెళ్తారు కానీ మనలో కూడా సక్రమంగా ప్రవర్తిస్తారు. ఓం తీయరేది జనంటే చాలా నమ్మకంగా ఉంటాడు. గంతపడేజా ఇంతనసలే తేనే సామ్యుల జనంకి ఇళ్ళబడో దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో ఎలాగున్నారట దయ పొంది అలాగ వర్దిల్లారు. గమనం జీసుంజనండి ఒక మాదిరిగా తేనే తయ్యండేయాలి. జీసుంజనండి అందరూ నచ్చినట్టుగా అగరంగం పింతున అలంలేంచి అని బాత గౌరవడం చెప్పు మంచి విషయంలో మంచి విషయంలో మాత్రమే అని పాలి భాగస్తుడుగా ఉండేవాడు. కన్నుంబరి ఆ జీవితాల్లో జీవిస్తే అలా మంచి పేరు పొందుతాం. కొన్నాళ్ళు అలా ఏ తీరం తింజి అంటే ఆమెన్ నీ స్టిట్ వల్ల కొంతమంది ఏ తీరం తింజి మనకి ఇష్టపడకపోవచ్చు కానీ మరణించిన తర్వాత కొన్ని విలువలు వస్తాయి. గలువులైదే నా మామే ఆడుకుతాయి నాయంలే కానీ అస్సాగాళ్ళన్నజీ కానీ కయ్యలు అయిన తర్వాత కొంతమంది సాగాళ్ళని తింది నానిమ్మంటే అంటారా లేదా గమనం తింజోడేజా చూడు. ఇప్పుడు పాలన మారిపోయింది. ఇప్పుడు కణాపాలన గుర్తించేసుకొని గతాన్ని నేవరు వేసుకుంటున్నారు. ఆనిమ్మ ఆయం లేకంటే గమతపడేజా అలాగే అల్లేం జరంగడే కణాయం లేని గుర్తించుకుపోయినే కయ్యలాయం జరంగడే ఆ తర్వాత వస్తుంది అనమాట. కూని నెంబరి ఆ బ్రతకాలి అంటే మండరాంజామంగా సరిగా ఉండాలి. దేవుని దగ్గర కూడా సరిగా ఉండాలి. గమంగంలే ఇక్కడ మంచి పేరు పొందడం అనేది ఇలాగుండాలి. అంటే ఇక్కడ ఏంటి ఒకటోది దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచిగా బ్రతకాలి ఫస్ట్. అది రెండోది అలాగే రెండు భాగంలో అయితే అంబినాకం అంటే సామెత గ్రంథమే 25-28 చూడితేనే స్వరం బాధికం ఒకసారి మీ రడాయిలే నాకాన్ తిండో తింతాలు తీరన్ వాడే పలహారి గోడలే అనేదిగా గుర్తించవచ్చు అన్నమాట. దయ్యంలే నాకేన వాళ్ళే 28 కదా జెండకు 28 లేకండో ప్రకారము లేక పాడైన పూరము ఎంతో తన మనస్సును అనాసుకోలేని వాడు అంతే. ప్రకారం అగరం కదా పలహారి గోడ అండకొతే అయ్యర్ డో
కూలిపోతున్న గడాలు కొన్ని ఉన్నాయి, పట్టణాలు. కూని బాధ ఈత బాత జోగండేలు కూన అగ్రాంగం ఎత్తుగాను పిండే మనసు అనేది ఉంటుంది ఒకటి. కొంతమంది మనసు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆండ్రంగం బలమంగా ఆండ్రంగ అగలంతాయంగా చేసేది బండి బిర్నాలేగన్ డక్కునాలేగన్ ఏమి లేదు, కంట్రోల్ లేదు, అద్దు లేదు, పద్ధతి లేదు, విధానం లేదనమాట. బెర్రేం చేతబే ఏ చెప్పు అంతేనసేలే. ఒకవేళ ఇలాగ ప్రవర్తిస్తే ఏమి లేదట, పలహారి గోడ లేని ఇల్లు అది కూలిపోతాయి. ఆ రోజుల్లో యుద్ధ సైనికులు ఏం చేసేవారు, గోడను ఎంత బలంగా ఉంటేనే దూరడానికి అంత కష్టంగా ఉంటుంది. బిండో కనేనే గోయ్ పలహారి గోడ దేనా అగోర్జంగి ఏం చేస్తారు, సింపుల్గా ఓడించేస్తారనమాట. అంతైతే గోయ్ మనసు అదుపులో పెట్టుకోలేని వాడు అలాగే ఉంటారు. గనులైతే చూడు, తన మనసును అనాసుకోలేని వాడు అంతే. మనసు అంతగనం కదా. మొన్న నేతి ఈరైతేనైతే అనేయడం ఏ చెప్పు, ఆమెను ఎటువంటి సమాధానం అటు వస్తుంది, అది కూడా బడే వేసేయడమే. కునేగా డెకోలేం మెన్నే కునాని. ఒకవేళ మంచి పని మధ్య పర్వతే కానీ ఆ బిర్నాలు ఇంకా తేడా కావాలని తింగడేజా అంతేనా సరే. బిర్నా కూడా తేడా రాకూడదు అనమాట. బిర్నా తేడా రాకూడదు అంటే ఏం కంట్రోల్ చేయాలి, అనాసుకోవాలంటే మనస్సు. అండంతిమి నా కుడ్డు బన్ వేసేయకూడదు, ఆలోచించాలి 2-3 సార్లు. మాట్లాడితే బాగుంటుందా, గడేలు బింగా అని ఏడ్ చేస్తాం మరి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ గడేలు అని జరిగిన ఏం చేసుకోవాలట, అది అనాసుకోవాలన్నమాట. ఓహో గడేలు కదా, నేను కొంచెం పైగా ఇంజన్ బిర్నామరగా డక్కుతాయి కాబట్టి బిర్నాలు ఇంజన్ అంటే కరెక్ట్గా ఉండాలి. గామంగాంలే అనాసుకోవడం అనమాట. ఆ గడేలు లేచినండి, గడేలు లేచినండి ఏం చేసుకోవాలి, కంట్రోల్లో ఉండాలి. కనేనేగో అడుగు తిన్నామనరా సమాజంలో ఎలాంటి వాడు కనిపిస్తాడు, మంచివాడుగా. చూడండి జగన్ పాదయాత్రలు చేసేటప్పుడు తిత్తి కొంతమంది ఒకసారి పోలజీ ఒకసారి డెంగ్లజీ ఏం చేశారా, చేయలే. ఒకడు కూడా జైల్లో పెట్టలేదు అనుకుంటాను కదా. కునేతేగో నెల జీవిస్తేనే అది సుగంధ తైలమ కంటే మంచి పేరు అన్నమాట, గుర్తు వస్తుంది మన రాజు. కోరుకుంటారు ఆనిమడ్డాను ఊగై ఎర్గదీలు బీరంగా బెర్రేసేలాగాను ఏం ఆనలేదు నాకు. ఎంత మంచివాడు గాలం తింగాడే సీకి అవగండి ఇలా సీకోయ్. తర్వాత ఆలోచిస్తేనే అది కరెక్ట్ లేదనుకున్నాను. ఎలా అర్థం చేసుకున్నారు కానీ నాకైతే అర్థం అవ్వడం లేదనేసి అంటారు. అంతే నచ్చారే తిరుమలకి ఇటు అబాంత బాంతించి మంచి పేరు పొందాలంటే మనసు ఏం చేసుకోవాలట, అనాసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఎలా మాట్లాడితే బాగుంటుంది, సమాజంలో ఇలా ఉండాలనుకుంటున్నాను. ఆ డబ్బు ఇస్తే ఆ మంచి పేరు రాదు, బంగారాలు ఇస్తే మంచి పేరు లేదు. కానీ మనసు ఏం చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టాలి అని ఇక్కడ ఒక పద్ధతి అల్లం బైబుల్ నేర్పిస్తూ ఉంది. తర్వాత సామెతల గ్రంథమే 16:32 ఒకసారి 32. పరాక్రమశాలి కంటే కీర్తిశాంతము గలవాడు శ్రేష్ఠుడు, బట్టలు పట్టుకుని వాడి కంటే తన మనుషులను స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. శాంతమమ్మి పరాక్రమశాలి అంత గలపో ఛాంపియన్ అని తెలుసా? బాక్సింగ్లో కానీ కబడ్డీలో కానీ దేంట్లో కానీ మొత్తం గుల్లుగుట్టే వెళ్ళే వారి కంటే ఎటువంటి వారు శ్రేష్ఠుడు? ఎదుంబ్రియామంటారు దీర్ఘశాంతం అంటే సనాయి ఊర్పు సహనం. ఓకే, ఇటువంటి వారు శ్రేష్ఠుడు. ఏంటే ఛాంపియన్ అనుకుంటారు, ఎవడికి లొంగడు, ఎక్కడి తల వంచడు. కానీ దేవుడు అది కాదు, దీర్ఘశాంతం ఉండాలి. దానికి బలం అవసరం లేదు, దానికి డబ్బు అవసరం లేదు. ఏంటి ఏది అవసరం? క్వాలిటీ, మంచి మనసు. కనేనే గోయ్ ఉండగలిగిన వారు ఏతికన్నా సుగంధ తైలం కంటే ఎలాగుంటుంది, కోరుదగినగా ఉంటుంది అన్నమాట. అంతేన సత్యాల కిరోల బిండే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకోని వాని కంటే తన మనస్సు స్వాధీనం చేసుకునేవాడు. స్వాధీనం పాలించాలి. మన మనసు ఏం చేయాలట, పాలించగలగాలి, నచ్చ చెప్పుకోగలగాలి. ఇటువంటి వారు శ్రేష్ఠుడు. సాంప్యం కాదు,
పట్నం ఓడించే మొత్తం రాజ్యాన్ని కొలుగొట్టేవారు కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ కదా, అది ఆయన కూడా పనికిరాడు. సొంత మనసు స్వాధీనపరచుకోవాలి. మనసు ఏదైతే గామతా గామెత్తిన అది కూడా అనాశికోవాలి. చెప్పు కనాత గామ ఆగామతమ కోనసేతులు కూడా అది కరెక్ట్ కాదు అనేసి అలా ఏం చేసుకోగలగాలి, కంట్రోల్ చేసుకోగలగాలి. మన మనసే సొంతం చేసుకోవాలి. కునిన్నామనరా ఎటువంటారట శ్రేష్ఠుడు కలినుంబరి జీవించగలగాలి. గమనించకు కానీ రెండు భాగం ఏంటంటే మనసు స్వాధీనపరచుకోవటం లేదా మనస్సు అదుపులో పెట్టుకోవడం. ఫస్ట్ అది ఎందుకు ఇవ్వండి, దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును మంచిగా ప్రవర్తించాలి. సెకండోది ఒక సంప్యంగా ప్రతిదానికి వాళ్ళని వాడిస్తూ వాళ్ళని అన్ని రాజ్యాల్లో కూలిగుట్టడం కాదు, మన మనసే స్వాధీనం చేసుకోవాలి. రెండోది అన్నమాట అదుపులో పెట్టుకోవాలి. తర్వాత మూడో భాగం ఏంటంటే ఆమె నాకు ఉంటే భాగస్వామ్యం 16:7-8 2 సామెల గ్రంథము 16 ఇంకేనా పదం పనులే 9 చదువుకోకుండా 10-12. సరే సరే గిల్లబడో ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావనకు బోధసేన దావీదు మహారాజు దేవుని యొక్క హృదయసానుడుగా పిలువబడుతున్నటువంటి రాజు గురించి ఇక్కడ ఒక ప్రస్తావన. షిమి అనే ఒక వ్యక్తి రాజు నడం విధంగా తింగలంపో దుర్మార్గుడా నరహంత కూడా గామంగాంలో రాజా అప్పుడు కొన్ని జెరూసలంలో కానీ పరిపాలకుడు గడ్డకోదు. కానీ ఒకడు తిడుతున్నాడు పోతే ఆడడం కనితే మహారాజు నాడడం కనితే దుర్మార్గుడ సి నీకెందుకు పనికిరానోడు మనం జర ఒక ఇయ్యలు ఎండుతానేసి తిడుతున్నాడు. అయితే అక్కడ కొంతమంది ఉంటారు, ఆయన తలని ఛేదనం చేయడానికి మాకు ఆజ్ఞాపించు వేసేస్తామని అన్నారు. బిండో అని నెతబెంతే అలా చేయకూడదు. ఆంబెండియన్ ఏం పొత్తు సీంగ్యన్నా పసింగ్యన్ నాకు చంపడానికి ట్రై చేస్తున్నారు. దాంతో అక్కడ ఏం కనిపిస్తుంది, ఎదిగితే సనాయం ఊడ్చుకుంటున్నాడు అనమాట. కనేనేగో ఆ మనసు ఉండాలి. ఆమన్ గడ్డెలితే గడ్డెలు దోమం తాక ఇంతమంది ఆమన్ కూడా ఏం చేయాలట, ఏమో కితుగం పోవడం అప్పాయి అయితే గామె తోడేజా ఏమో దేవుడేమో పంపించవచ్చు వెళ్ళి చేపించమనేసి. అందుకని నాడడం ఏది జామేయడం గామంగాంలే గామెతను. ఈయన ఎవరు బెర్నితేంటే ఎంతమంది ఆయన వెళ్ళి అన్నడం ఎత్తి కయ్యేసేది బిండో ఆయన ఎవరు సమ్మతించలేదు, అనుమతించలేదు. కానీ ఏతమైనదంటే ఓర్చుకుంటున్నాడు. కితుంగన పై అయితే పోడే అలాగానని సీంగన్న అమరాజు దిక్కులేదు అనేసి అంటున్నాడు. ఎన్నేగో ఆమె గామగొంగ అభిన్న ఓడన్న అన్నే కానీ ఉచ్చుకోవాలని పోతే అపసిగ్గే హితువున వంగి ఉచ్చుకోవడమే. అలాగైతేనే అల్లేన్ మంచి పేర్లు వస్తుంది. కొంతమంది ఏంటంటే ఓకే గాంబినాథ్ కొంతమంది గామ్లం తెంజినే కానీ అల్లని వెళ్ళకూడదు, పరిగెట్టకూడదు. ఎడంగా నిలబడిన రావ్ జాబా అనకూడదు. గాన్ల బిన్న మనకి పేరు ఉంటుంది అక్కడ. ఏమో బలంలంతే బలమనా తేయం తెలిసేత బేజీ కంచేత బేజీ కానీ తర్వాత మనకి పేరు లేకుండా అయిపోతాము. ఎందుకంటే ఇక్కడ
పేరు అనేది చాలా ప్రాముఖ్యం. సరుమ్మేన్ కన్నా పేరు మంచిది కాబట్టి ఇలాగే జీవించాలి. కొలతగా అరడిగా కొలత ఇచ్చిబడింది. ఆ కొలత ప్రకారంగా జీవించగలిగితేనే అప్పుడే అన్నదైతే మంచి పేరు ఉంటుంది. ఇక్కడ పరలోకానికి చోటు ఉంటుంది. అంతేనా సేల తిరుమలకి నా బాంత బాంతించి ఇవన్నీ సమాజంలో ఉంటుంది. దకోతాడు అడుకోయే ఎవడు అడుకోయే దకోతండి. ఆమె గామె నాతో ఒకడు అంటున్నాడు, ఆనికి ఆనీస్ అన్నాడు రా బామన్ రాబాయ్ తుర్బీలంగ్ దకోతే నేను మామంగిన గలమిన బెరునెత్తిన నా దగ్గర వచ్చి చెప్పేస్తాడు. అప్పుడు నేనేంట ఏమంటాను, ఇత్తుకైనా ఏమో నిజమో అబద్ధం అనుకోవాలి. ఒకవేళ ఆయననే పర్వాలేదు అనుకోవాలి. నేనే కొయినా ఉండగలిగితే సమాజం బాగుంటుంది. బట్ సమాజంలో మంచి పేరు ఉంటుంది. అంతేనా సరే కనుంబురి డకోలుబెండి అయితే గామంగంలో దేవుడు కొందరు మనకి ఒక మాదిరి ఉంచాడనమాట. బోధశాల ప్రస్తావించబడింది దావీదు మహారాజు గురించి అని ఉపయోగించాలి. తర్వాత పేతురు పత్రిక ఆమెనాగితే 2వ అధ్యాయం 19-20. పేతురు మొదటి పత్రిక 19-20 2వ అధ్యాయం. ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములపై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమిగలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితేరి. కానీ సెలంబేన్ గనుడేగంటే సహించుకోవడానికి పిలువబడ్డామన్నమాట. అనవసరమైన నిందలు వస్తాయి. పోతే క్రీస్తు మరంజు ఏరైతున్నాడేచండి ఒక ఆమె సాయేని తినోడ సాయేనిగా. ఎందుకంటే బైబుల్ ఇలాగే రాయబడింది కాబట్టి ఆమెను అల్లన్నా తినోడ అన్నాను. నీ మనసు అధీనంలో ఉంచుకుంటావో లేదు అనేసి మనోలే అనవసరమైన నిందలు వేస్తారన్నమాట. అంతేనా అసలు అవన్నీ అలా అర్థం చేసుకోవాలి. చెప్పో అల్లే బూతురే అమెరికా మరి అని కైలంగా చెప్పో. లేకపోతే పాకిస్తాన్ పాకిస్తాన్ మరి మనకి శత్రువుగా ఉండరు. అభ్యర్థులంగా బోత్ బెడ్రూమ్లంతే మనోలే, మన ఇంటి వాళ్ళే, మన పక్కున్నోలే. ఎందుకు? క్వాలిటీ పెంచడానికి. చెప్పో అల్లే మంచి పేరు కావాలంటే ఏదో ఒకటి రావాలి. అనవసరమైన మాటలు అది అల్లే మనసు స్వాధీనం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. బెర్నాలేగాని డకోనాలేని ఒకవేళ కైలం దించనండే ఏమో కితుంపడు బాగా అయితే ఆయన గామలంటే అయిపోద్దా తుత్తు బాగా ఎర్రండే మచ్చి ఉండిపోతుంది. పోయమనరా సేవకుడే ఎవడో ఏమన్నాడు అనేసి కుట్టేస్తాడు అనమాట. తప్పు వచ్చింది, అనించడానికి తప్పు కుట్టేశాడు. కొడితే అమ్మడన్ నేతలు అంటే సడన్ ఓసిపోయింది. ఇంత బోతోసిపోయిందంటే బామనరా ఎంజింగ్ మరితే అనందం మరి నోసిపోయాడు. సేవకుడు కొట్టేశాడు. అయితే ఏమన్నాడంటే అవును జనంగానే ఎలాగ తీయతే తుబ్బా ఎర్రన అయితే నా పోయిందా లేదా? పోయింది ఉందా? ఎంతైతే కొట్టాలంతే. ఆ జనంగా మరితే అనందంగా మరి జనంగా విలువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే దీలు అడియారంగా గొప్పదే అవకాశం వచ్చినప్పుడు కొడుకుంటాము. ఇదే సరే లగజ్జి లగం మొన్న బంసాన్యమన్యాంగ్ బిన్న సేలే గిర్జాతండి ఓడేజా అదే అమ్మారేలా అంటే కైనా నమ్మారాయి, కూన నమ్మారాయి, బెర్న నమ్మారాయి, తిజీలాగా నమ్మారాయి. అనవసరమైన ఒకడు లేనిపోని నిందలేయడం మారే అనుకో గిర్జన్ ఎత్తిదా అసింగే ఇంతన చలే తిరుమలలో కితున బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే దేవుని దృష్టి యందు మానవ దృష్టిలో మంచి పేరు ఉండాలి. రెండోది ఏంటంటే మనం మనసే స్వాధీనపరచుకోవాలి. మూడోది ఏంటంటే వచ్చుకోవాలి, అయితే సహించాలన్నమాట. కానీ పిత్రోలింగ్ కినోళ్ళవే అనవసరమైన మాట కూడా అలా వచ్చుకోవాలి. గమలే అనప్పుడు అది కితుగా గనుగుండైతే నేను పునాబిర్నను వల్ల కితున్నాడో పదేవేగండి అయితే గమలే అనుకోవాలి. మత్తయి సువార్త 5:10-12 వరకు సంతోషించి ఆనందించింది. పరలోకమందు ఈ ఫలమును చూసారా? నీతి నిమిత్తం దేని గురించి అట హింసింపబడతా? నీతి నిమిత్తం, మంచి కోసం.
హింసించబడతాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించిన ఎడల, నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట్లాడిన చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. ఏ మాట సరైన అవేర్న రైట్ కాదు, ఇక్కడ సరైన మాట పలకటం వల్ల మీరేటు ధన్యుడుగా మీద చెడ్డ మాటలు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏదో సార్ నా గురించి మంచిగా మాట్లాడరు అంటాను, కానీ కీతు సనాయిస్ అయితే ఎంత ఏ మాట రావాలట, చెడ్డ మాటలే రావాలి. ఇష్టపడతామా బోడాలంటే చెడ్డ మాటలు? కానీ దేవునికి ఇష్టం. ఎవరికి ఇష్టమట? కునేనేగో సీకో అయ్యరైతే ఏరా కున అటువంటి మాటలు వస్తాయనే నీకు ఏంటి మంచి పేరు వస్తుంది. సరైన మాటలు అదో వస్తే సహించడం కన్నా చెడ్డ మాటలు వచ్చినప్పుడు అందులో ఏం చేయాలట? దోసానర నేరమన్, నీకు చేయలేదు చేసావా అనడం, ఆనలేదు అన్నాడా అనడం, అటువంటి మాట వచ్చినప్పుడే ఏదట ధన్యుడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. తర్వాత కనవడాలి కానీ అలాగే అంటారు, అసాంగ్యంత మంది కాతోనా గామెతేన్, అసాంగ్యంత మంది కాబోయాం గామెతేన్. నేంతిరా ఎంత హింసించిన లేని పోను నేరాలు మోపిన కానీ ఊలమైన వార్త దండంలో చాలా మంచిది. గమనం చూడేజా కానీ నేను బ్రతకాలని. ఎందుకంటే నమ్మించినప్పుడు బే సంగీలేన్న తేడా వస్తే బోలనబండి కొంతమంది నారిదే స్వైసేతి సర్తోసేతి ఎవరు ఇవ్వరు అన్నమాట. అదే కానీ లేఖనాల ప్రకారం కొలతన అత్యాయితి నింబరి జీవించకపోతే దేవుడు అంగీకరిస్తారా? జాలం తెంపండి ఇంతిన శైల తెరంలోకి బాగుంతా బాగుంటుంది. నీతి విషయం అనవసరమైన మాటలు కూడా నేర్చుకోవాలి. చెడ్డ మాటలల్లా ఇర్బంసాబేరంజు కుడ్డు పురువేంలో గమల మంచిజా ఊడ్చుకోవాలి. గమంగంలే తెరనొప్పుడుగండేది అంతిన శైల కనుంబ్రియంలే ఏం చేసుకోవాలి? నడవాలి. చూడండి, ఉదాహరణగా యెషయా గ్రంథము 48:9 48:9 వచనం. నేను నిన్ను నిర్మూలం చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము ఈ విషయములో నన్ను దిగబట్టుకొనుచున్నాను. గలువైనతేనే దేని గురించి అత? నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. దేవుడు అన్నమాట అని కూడా మనరాంజాబంగా మంచి పేరు కోరుకుంటున్నారు. పోతే కీతుగా దేవుడు మనకి తప్పు చేస్తే నాశనం చేసేవచ్చు. చేయగలడా? చేయలేడా? చేస్తాడు. ఆయన ఏది చేసినా కూడా మంచిదే. కానీ మనం మాదిరిగా ఉండడానికి అది ఏదిగామెతంటే నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఆమెను నేను పింతులను మేము చంపేస్తారు, ఏం లేదు, ధూళి తీరిపోద్ది. కానీ అది మనలో ఒక మాదిరి ఉండాలి. రజింగ్ బరాబ్డాలాజా ఆ మంచి పేరు కోసమైనా మానుకోవాలి. ఆ కోపం జనులైనా కోపం ఉంది, కానీ నీకు మంచి పేరు కావాలి. ఎవడు పెట్టారు? అది దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయినా కోపం మానుకోవాలి. కీతుంగా కోపపడితే అన్న చంపేయడమే. కానీ ఎందుకు చంపలేదు ఇశ్రాయేల్ అంటే నేను మంచి పేరు పోద్ది. మోజస్సును అగర్బరేత అంటే మోజస్సు గామె తిన్న కనామన్ రాజు ఎందుకు అక్కతంగా అక్కబంగులు చంపే గామె తిండే ఎవరు చంపేస్తాను గామెతే మోజస్సు నామేది గామెతే. అయితే మిసోడిస నామన్ రాజు మా అంతంజు ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ నెంబర్ బెర్రేంజ్ మోజస్సు చేత కాకుండా మిసోడిసాలు మనసుగా ఆడుకోని పాగం మొత్తం ఏరైతే అంటారు. అందుకే వీళ్ళకి ఎందుకు చంపేస్తావా గామైతే జాడితే నమ్మరేగంటే ఏ చెప్పు కునేనే గోయితే దేవుడు అంటున్నాడు నిర్మూలన చేయాలనుకుంటున్నాను, కానీ నా నామం కోసమే బంసంజమంజాంగిన సేలే నే కోపాన్ని వదిలేసుకుంటున్నాను గామితను. జై తంగిత్తబడో కోడినే నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నిన్ను బీగి పట్టుకొనిచున్నాను. కీర్తి కోసం పనేమీ నచ్చలేదే కంట్రోల్ చేసుకుంటున్నాడు అన్నమాట దేవుడు. కనేనేగో మన జీవితంలో కూడా ఉండాలి. అల్కైన్ లేని ఆయం లేని కంట్రోల్ ఉండాలి. ఏ చెప్పు రెడీ దేనబే
సాసాజీలే నాకు ఇంకైనవే నేను కంట్రోల్ పెట్టుకోవాలి అంతేనా సేలే తనింగిం నాకు ఇతు నా బాగుంతించి ఒకవేళ ఎవడో అనవసరంగా అయితేజా ఏం చేసుకోవాలట నీతి నిమిత్తం అది మనము మంచి మనసు ఉంటేనే మతేశ్వార్త అక్కినల్బు కానీ 11:29 నాకేనెళ్ళండి నాని దీర్ఘ శాంతం సాత్వికం కలిగిన వాడు చెప్పం ఆయన నుండి అలా ఏం చేసుకోవాలి నేర్చుకోవాలి గమగంలో జీసినప్పుడు సరే తినంగిం నా బాగుంతించి ఆమెని నేను ఎప్పుడు మంచి పేరు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు అంతేనా సరే మొదటిది మంచి పేరు రావాలంటే ఏం చేసుకోవాలట సత్తం కితూ నగనిగిలంతే మన రాజ్యనామంగా మంచిగా ఉండాలి మొదటది రెండోది ఏంటంటే కితూ నగనిగి మన రాజ్యాగనికి మంచి పేరులో ఉండాలంటే ఏం చేయాలట మనస్సు స్వాధీనంలో పెట్టుకోవాలి మనసు కంట్రోల్లో ఉంచుకోవాలి మూడోది దేవుని దృష్టిలో మన్రాంజీ దృష్టిలో మంచివారుగా కనిపించాలని ఏం చేయాలట సహించాలి చెడ్డ మాటలు పలికిన కానీ సహించాలి ఊర్చుకోవాలి అప్పుడు కనాకుడ్డుబని ఒక మాదిరిగా ఎవరున్నాడు దేవుడే ఎవడట మాదిరి కితుగా నెత్తినసేలే ఉదాహరణ ఫస్ట్ ఓపెనింగ్లో జనం జాత ఇలాగ నరికినే కానీ చెల్లైతే కానీ మన జీవితాలు ఇలాగ నడుచుకోకపోతే చెల్లవు ఎక్కడ చెల్లదు పరలోక రాజ్యానికి చేరలేము ఇంత చేతులు నా బాగుంతించి అలా కుడ్డు లేగాను తేనే జనంబిర్ కంబోలేగాను తర్వాత అలా బగ్జిన కంబోలేగాను గమాంగోడం కన్నా రణాంబీతి కన్నా బంగ్సాన్యమన్ సనాయ్ సాయ్ ఆగామి తినంబరి అలా బంగ్సన్యమన్ తిబ్బినప్సలకి ఇటువంటి విషయంలో ఆయన ఒక మాదిరిగా ఉన్నారు అంతనప్సల కనుంబరి అలా నామేంగనబా బెర్నాలేగన్ డకునాలేగన్ జ్ఞానాలేగన్ అల్కన్యంగా ఎటుండాలి అద్దు ఉండాలన్నమాట కునెన్నే వచ్చిపోయి జీవించగలిగితే అలా ఎటువంటి పేరు వస్తుందట సుగంధ తైలము కన్నా మంచి పేరు ఉంటుంది సరే आम्ही कंबेरनाच गलूर बेंग आमतेनाय गाम डेरतेनाय कंबेरना दिन बात असतेनाय कंबेरना सर की तू कुट्टू बेला रावसित आयते कुट्टू बेला